ఇది స్టార్ట్ అయ్యేసరికి అరగంట పట్టింది, తోసుకొని స్టార్ట్ చేసేసరికి. అవును, ఆ తర్వాత ఏమేమో దండలు పడితే ఆ తర్వాత స్టార్ట్ అయింది ఇది. ఇది ఫస్ట్ కిక్కర్ ఒకటి బిగించేయాలి అర్జెంటుగా. పెద్ద ఇది రిస్క్ అప్ప ఇది. ఫస్ట్ ఒక కిక్కర్ ఒకటి బిగించేస్తే ఆ తర్వాత ఎలాంటి ఆటలాడినా ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్కర్ ఒకటి బిగించేయాలి. ఇదేం బోర్లో సౌండ్. ఇది స్టార్ట్ చేసేసరికి వాన పడింది లాకుంటాను ఒక్కొక్కడికి వచ్చా. వెనకాల వస్తున్నారు కొడుకులు కానీ
ఈ ఎంత తొందరగా వద్దాం అనుకుంటే అంత లేట్ అయిపోద్ది. సేమ్ ఏం లేట్ అయిపోతే ఏం కాదు, పొద్దున్న కాలేజ్ పోవాలా, మళ్ళీ త్వరగా అయిపోయి మళ్ళీ లేట్ అయిపోయి నిద్రపోతే ఇంక అంతే. ఇంట్లో వాళ్ళతోటి ఫసక్ ఏం రోజు కాలేజ్ పోయలేదా అంటారు. స్టార్టే అవ్వాలంటుంది బండి. ఇందాక ఎంత నేను ఒక 30 minutes అనుకుంటా, హాఫ్ అన్ అవర్లే, ఒక హాఫ్ అన్ అవర్ అమ్మ వానక్క, హాఫ్ అన్ అవర్ దాన్ని తిప్పి 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 కిందకి పైకి ఆ రోడ్లో తిప్పి అందరు అనేది చూసేవాళ్ళు తప్పితే మా ఏం వచ్చి బండి చూస్తూ ఉంటే ఏం భయ చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళు ఈ ఒక్క నా కొడుకు రాడు, మళ్ళా చూస్తూ ఉంటారు. జస్ట్ నాకేం ఒక 5-6 సార్లు చూసిన, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కొట్టిన, ఇంకొక స్టార్ట్ అయిపోయి అట్లే వచ్చింది. ఇంక నాకు అట్లా ఏమో బండి ఈరోజు హెవీ పోతా ఉంది. మొన్నే కొట్టిన ఒకరోజు, అది రోజు గోపురం ఎత్తుకోరు, గోపురం ఎత్తుకొని వచ్చింటే హైలైట్ వ్యూ వచ్చేది. ఊర్లో సౌండ్ అట్లే వస్తుంది, కానీ అది తగ్గిపోతుంది అది స్పీడ్ పోయేటప్పుడు. చూడు ఇప్పుడు వినిపించి అది స్ట్రైడ్లింగ్లో ఉన్నప్పుడు మాత్రం వినిపిస్తుంది అది. ఆడు వెనక్కి తిరిగి ఇంకా ఎక్కడే హొస్కోట్ నుంచి వైట్ ఫీల్డ్ వరకు కొడితే వాడు R15 వాడు వెనక్కి తిరిగి సూపర్ అంటారు వాడు. ఇందాక వాళ్ళు ట్రయంఫ్ ఎత్తుకుంటే స్కిల్ ఉండాలమ్మా, RX చల్లాలంటే దమ్ము ఉండాలా. ఆడ చూడాల్సి ఉంటే అప్పుడు ఎట్టు వస్తామేందో అది వాబులింగ్ ఫ్రంట్ ఎందుకు ఇంత వాబులింగ్ అవుతుందో అర్థం కావట్లేదు. బండి భయంకరంగా వాబులింగ్, భయంకరంగా అంటే అసలు ఇంకా పడిపోయేటట్టు భయం వేస్తుంది చూడాలంటే నాకే. అది పోయి వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే సెట్. బండిలో ఇది యాక్చువల్ పవర్ అనేది. అది పవర్ అంటే ఇట్లా ఉండాలి ఆ బండికి. నాకు ఇది తెలియదు సౌండ్ వస్తుందో రాలేదో బండిది. బయటకు అయితే హైలైట్ వినిపిస్తుంది బండి సౌండ్. అసలు యాన్ నుంచి స్టార్ట్ చేసిన ఈరోజు వీడియో అదే అర్థం అవ్వట్లేదే. యాన్ నుంచి స్టార్ట్ చేసి ఇది సౌండ్ అంటే ఇది ఈరోజు ఎట్లా పోదాం అబ్బా, డైలీ ఇదే రూట్కి ఏం పోయేది. ఈరోజు కొంచెం స్ట్రైట్ కొడదాం. డైలీ ఒకే రూట్కి పొయ్యి ఏం బోర్. ఈ పక్కంతా వాన పడింది, మళ్ళా వాన పడినా ఏమనుకో ఈ పక్క పడి ఉంటారు వాన. ఇప్పుడు బండి ఇంజన్ సెట్ అయింది, ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయింది. కానీ ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా ప్రాపర్గా సెట్ అవుతుంది. ఒక 10 days పోతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బండి. ఇంకా నుంచి RXలో ఎట్లా వీడియోలు అంటే ఇంకా అట్లా వీడియోలు. ఇంకా నాకు ఎందుకు డే టైంలో చేసేదానికి వీడియోలు చేసేదానికి అస్సలు కుదరదు. ఇంకా అసలు ఛాన్స్ లేదు అసలు వీడియోలు చేసేదానికి. ఎందుకంటే పొద్దున్న కాలేజీ పోవాలా, మళ్ళీ ఇంటికి రావాలా. అందుకే నైట్ ఒక్కటైతే ఫ్రీగా ఉంటాను. నైట్ కూడా యూట్యూబ్లో అసలు వ్యూస్ ఫోన్ అంటూ ఉంది. నేను ఎందుకు పోదా నేను చూస్తాను యూట్యూబ్లో వ్యూస్. అస్సలు ఏమా 50 వ్యూస్ అంట. 50 ఒక్క వీడియోకి వానమ్మా నిద్ర లేకుండా ఏం లేకుండా వస్తే 50 వ్యూస్ అంట. పోయినసారి ఒకటి అప్లోడ్ చేస్తే. ఈసారి ఇంకా సెట్ అయ్యి డే టైంలో వస్తే పెరుగుతాయి, నైట్ టైంలో కదా వచ్చేది. అదే తలకాయ నొప్పి. డే టైంలో కానీ వస్తే ప్రాపర్గా వస్తాయి వ్యూస్.
ఈ బెంగళూరులో అదేదో వాన పడితే చాలు నాకు జలుబు వచ్చేస్తుంది. ఎందుకో మరి వాన పడేది ఆల్చు అప్పుడే ఎత్తుకో ఉంటుంది. ఇంకా నాకు దానికి బ్లూటూత్ కనెక్షన్ ఉన్నట్లా వాన అప్పటికి మూమెంట్లు వచ్చేటప్పటికి ఎత్తుకో ఉంటుంది. ఏ రోడ్డు పోవాలి అది అన్ని రోడ్లు తిరిగేసింది. అది ఒక నైట్ టైము వ్యూ సరిగ్గా కనిపించదు, ఏమీ కనిపించదు. అడిగి పోవాలా అడిగి పోవాలప్ప సెంటర్లో. నా బండి రివ్యూ చేస్తా, ఒకరోజు చేస్తా. ఇంకా కొంచెం రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా అప్పుడు చేస్తా రివ్యూ. చేస్తే దీనికి ఉండే మోడిఫికేషను, దీనికి ఉండే కథ హైలైట్. ఇప్పుడంటే ఉన్నారు ఎవరో ఆడ ఆడితే ఇందాక వాటర్ బాటిల్ కోసం వాళ్ళు ఏమంటా ఉన్నారు, యాడి బ్రో బండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఏ ఊరు అది ఇది అంటా ఉన్నారు వాళ్ళు. అందరూ బండి ఆపితే చాలు ఇంకా అంతే, అట్లే అందరూ అడుగుతారు. నైట్ టైంలో అది నువ్వు డే టైంలో పోతే హైలైట్. ఇంకా ప్రతి ఒక్కరు అడుగుతారు. మొన్న ఒక ఆయన ఉండి ఏమంటాడు తెలుసా ఆయన, అప్పుడు 25,000 బండి RX 100 అండ్ ఏమో 100 135 చెప్పా. 25,000 బండి అప్పుడు డబ్బులు లేవు అక్కడ. ఇన్నోవా క్రిస్టల్ వచ్చి ఆయన అప్పుడు డబ్బులు లేవు తీసుకుందామంటే, ఇప్పుడు డబ్బులు ఉంది కానీ ఏజ్ లేదు, తోలేదు అనుకుంటా. ఏం లేదు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే వద్దంటారు. అట్లా అనొచ్చు కానీ అట్లా అన్నాను కదా. అది రేస్ ఎందుకు అవుతుందో అదొక్కటే అర్థం కావట్లేదు. నైనా ఉండు బాడీ బండి RXలు ఎప్పుడు కూడా స్ట్రైట్లు నట్టే ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చి పట్టుకోకూడదు. ఎందుకంటే పాత బండ్లు కదా, బోర్లు కూడా పాతాయి కదా. ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చినా వదిలేసి మళ్ళీ ఎమ్మట పట్టుకోవాలి. అదొక మజాజ్. దూరం నుంచి ఇంట్లో వినే వాళ్ళకైనా ఈ సౌండ్కి నా వాయిస్ ఏమి వినిపిస్తుందో ఏమో అసలు నాకు డౌటే. ఇది ఎంత స్పీడ్ పోతుందనేది తెలియట్లేదే. అయితే స్పీడ్ మాత్రం ఉంది బండిలో, కానీ ఎంత పోతుందనేది తెలియట్లే. ఆ మీటర్ పనిచేయదు. అది అజ్జుడు ఎట్ట కొట్టుకుంటుందో ఉండి చూపిస్తాం రేటింగ్ రాని. అది ఇంకంతే, ఇంకా పైకి కిందకి ఇంకా ఆగదు అది. అదో అట్లా కొట్టుకుంటుంది అది. అట్లా కొట్టుకుంటే ఏం చేస్తుంది. ఏమో తొందరగా ఇంటికి పోతాను, 1 అవర్ కూడా కలే. ఎందుకు ఇంత వాబులింగ్ అవుతుంది హ్యాండ్ స్టీరింగ్ భయంకరం అంటే ఇంకా నాకే భయం వేస్తుంది తోలాలంటే. నా బండి వేరే వాళ్ళకని అంటే ఏమో అనుకోవచ్చు, నాకే భయం వేస్తుంది. ఇంత వాబులింగ్ అవుతుంది, భయంకరంగా వాబులింగ్ అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు చూడు ఎట్లా ఊలాడుతుంది హ్యాండ్లో. ఏంది అది అటు ఊలాడుకుంటే భయం ఇదా బండి తోలే వాళ్ళకి. భయంకరంగా షేకింగ్ బ్రేక్ డ్యాన్స్ అవుతుంది బండి. ఇది ఆడైట్లు తగ్గిపోతే ఆడాగిపోద్దా అని రేపించుకుంటా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు వస్తే. పక్కన వాళ్ళు అనుకుంటారు మీడియం బాటి కాదు రా అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు మన బండిలో ఉండే ప్రాబ్లం.
సైకిల్ కూడా ఎందుకో మరి మజా వస్తుంది కొట్టదని స్పీడ్. ఏడే పోలీసులు ఉంటారు తెలుసా, ఏడు తక్కువ లాగేసుకుంటారు బండ్లు. మనం ఆపం కదా, లాగేసుకుంటే ఏమన్నా ఇస్తాం. ఇప్పుడు సైడ్కి వచ్చి అది కథ. ఇట్లా ఇది పర్ఫెక్ట్ కొట్టు ఉంటారు. నిద్రపోయే పోలీసు వాళ్ళు ఏది చేస్తారు అట్లా వినిపిస్తాం. నేను పైన పోలీసు వల్ల లేకుంటే ట్రాఫిక్ వాళ్ళ హైవే వల్ల మనకి పైన ఏం పర్లేదు, కింద కదా పోయేది. పోలీసు వల్ల స్కార్పియో వేసుకుంటారు పోలీసులు. డైలీ యూట్యూబ్లో పక్కా 100% ఒక వీడియో పెడతా. ఎట్టి పరిస్థితులైనా తక్కువ 2 డేస్కి ఒక ఫుల్ లాంగ్ వీడియో పక్కా వస్తుంది యూట్యూబ్లో. ఏమి మామూలుగా RX మామూలుగా కాదు, హైలైట్ ఇంకా మనం కొడితే ఎట్లా ఉంటుంది ఇంకా. ఏమో పక్కన ఆయన ఒక్కొక్కరు తగ్గ ఏం బట్ట కడిగి రాకపోతే నాయన ఏడు దగ్గర ఉంటుంది అందరూ. సిగరెట్ తాగుతా కొడతా ఉన్నాడు బండి, ఎక్సిలేటర్ ఇస్తా ఉన్నాడు అట్లే కారోడు. అమ్మ ఆ సౌండ్ ఎందుకు వస్తుంది? ఇది ఇంకా కూడా సౌండ్ ఆగిపోవట్లేదు, రోజు ఎక్కువ అవుతుంది. ఇదే వర్ణ కారు ఇందాక జమ్మని చూసుకోవేంది కాదు. ఈ ఏంద్ర అది వామిటింగ్ అయ్యింది స్వామి. ఒక కారు పక్కన K25 ఆ 25 రిజిస్ట్రేషన్ బండి ఉంది నా కాడ, క్లాసిక్ 350. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఈ దీంట్లో మాట్లాడాలంటే ఇదే తలకాయ నొప్పి. ప్రతిసారి బ్యాటరీ ఛార్జింగ్ ఎప్పుడైపోతుందో కూడా తెలియదు, తక్కువ అయిపోతుంది ఒకసారి. ఈయనమ్మ ఈ స్పీడ్ బ్రేకర్లు ఒకటి. మనం సపరేట్ ట్యాంక్ ఉంటుంది 2T ఆయిల్కి. ఆ 2T ఆయిల్ పంపు ఎప్పుడు పనిచేస్తుందో దానికే తెలియదు ఆ కథ, ఆ పంపుది. అందుకని దీంట్లో కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి తెలుసా? నువ్వు బండి అడిగిన ఎత్తుకొని పోతున్నావు అనుకో, కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు లీటర్ నువ్వు 40 ml వేస్తున్నావు అనుకో, వేసుకోవా ఒక 60 ml వేసుకో. ఏమవుతుంది 60 ml ఎంత? నార్మల్ అయితే 20 ml అయితే 40 ml అయితే 18 రూపీస్, 60 ml అయితే 30 రూపీసే కదా. బండి ప్రాపర్ ఉంటుంది. లీటర్ 60 ml అయ్యి ఇంకా ప్రాపర్గా నడుస్తుంది బండి. దానికి తోటి ఇంకా అతిగా చేసినావు అనుకో ఇంకొక స్పార్క్లకి వెళ్ళిపోతాయి. ఆ పొక్క తట్టుకోలేరు వెనకాల ఎవరు, ఊరికి ఆగిపోద్ది బండి. ఎక్కువ వేసినావు అనుకో నీకు పవర్ ల్యాగ్ అనిపిస్తుంది, జర్కింగ్ అనిపిస్తుంది లైట్గా. 60 ml వరకు, లీటర్ 60 ml వేసుకుంటే ఏం కాదు. ఈ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, క్రాంక్ షాఫ్ట్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. నీకు ప్రాపర్ ఇది వస్తుంది ఫీలు, ఇది తోలేదానికి మజా వస్తుంది, అన్నీ వస్తాయి. RXలోనే మజా. వాడు ఇందాక ట్రయంఫ్ వచ్చింది హైలైట్. ఇంకా ఏ బండి అయితే ట్రిక్స్ ఉండాలా, స్కిల్స్ ఉండాలా బండి తోలేదానికి. అప్పుడు నీకు పర్ఫెక్ట్ రైడర్ అని ఒప్పుకునేది. ఇప్పుడు చూడు దాంట్లో కింద
సౌండ్ వస్తుంది తెలుసా బండిది రియల్గా కానీ చూస్తే. ఎట్లా సౌండ్ బయటికి హైలైట్ వినిపిస్తుంది, దగ్గర సిగ్నల్ దగ్గర వినిపిస్తుంది సౌండ్. డే టైంలో ఇట్లా కొడితే పోలీసులు లాక్ వేసుకుంటారు. ఈరోజు ఏమో తక్కువ టైంలోనే వచ్చేసిన ఇంటికి. చూద్దాం నెక్స్ట్ వీడియోమే ఫుల్ మజా. ఇంకా వస్తాయి బండ్లు 2 స్ట్రోక్ వర్సెస్ పెడతా చూడు. ఓ భయ్యా रुको भैया, क्या रे भैया ऐसा चलता गाड़ी. RX అనుకుంటా, RX అమ్మ మొగుడులాగా ఉన్నాడు పా. స్మోక్ కింద రోడ్డు కింద వాడు బాగా అనిపిస్తుంది బండి. వచ్చేసినాము. సరే ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.